వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. విజయవాడకు చెందిన యువకుడు రౌడీ షీటర్ అయిన గాదె సాయి కృష్ణ ఎక్కడికి పోయాడు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఏమైపోయాడు అన్న విషయమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక పాత కేసు విషయమై మే 9న విజయవాడ కృష్ణలంక పోలీసులు మార్కాపురంలో ఉంటున్న గాదె సాయి కృష్ణని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కృష్ణలంకకు తీసుకువచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు అనేది ఇప్పటివరకు మనకు తెలిసిన అంశము. అయితే ఆ తరువాత గాదె సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కూడా కుమారుడు కనిపించకపోవడముపై ఆందోళన చెందిన గాదె సాయి కృష్ణ తల్లి హైకోర్టు ఆశించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో హైకోర్టు సీరియస్ గా భావించి ఈ విషయాన్ని జూన్ 29 లోపు గాదె సాయి కృష్ణను తమ ముందు భౌతికంగా హాజరుపరచాలని పోలీసులను ఆదేశించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అటు పోలీస్ వ్యవస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊలిపోయింది. అసలు కృష్ణలంకకు తీసుకొచ్చిన గాదె సాయి కృష్ణ ఏమైపోయాడు, అసలు ఉన్నాడా లేదా? బయట అయితే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని బయట ఆరోపణలు ఉన్నాయి. కాదు చచ్చిపోయిన తర్వాత అతను బయటకు తీసుకెళ్లి కాల్ చేశారు అనేది మరో వాదన. ఇవన్నీ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లి పడుతున్న వేదన అంతా ఇంత కాదు. దీన్ని అంటే ఇక్కడ గాదె సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడుగా చెబుతున్నారు. అదే విధంగా లాకప్ డెత్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారి నాగరాజు కూడా కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడే అంటున్నారు, కాపు సామాజిక చెందిన వారే అంటున్నారు. అయితే గాదె సాయి కృష్ణను మార్కాపురం నుంచి లిఫ్ట్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి దీనికంతా కారణం వెనక ఉన్నది కూడా ఒక కాపు నాయకుడే అంటున్నారు అనమాట. ఇదంతా కూడా కాపుల చుట్టే తిరుగుతుంది. అయితే ఇది ఇక్కడ గాదె సాయి కృష్ణ ఏమైపోయాడు, ఉన్నాడా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ఆ కుటుంబానికి అయితే ఖచ్చితంగా న్యాయం చేయాలి. అయితే ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. అసలుకి వీళ్ళ రాజకీయం పక్కన పెడితే అసలు గాదె సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీ అయితే తెలియాల్సి ఉంది. ఉన్నాడా లేదా అన్న విషయం ఈ నెల 29న ఖచ్చితంగా కోర్టు ముందు పోలీసులు స్పష్టం చేయగలరు. అయితే ఇదే విషయంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజును మాత్రము రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈ కేసు విషయంలో విచారణాధికారిగా ఏసీబీ అంటే దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడింది. అయితే ఈ పూర్తి విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి తెలగ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ అంటే కాపు నాయకుడిగా పిలువబడే దాసర్ రామ్ గారు విజయవాడ నుంచి మనకు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. నమస్తే రామ్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. అసలు ఏంటి, అసలు విజయవాడలో ఏం జరుగుతుంది? గాదె సాయి కృష్ణ ఏమైపోయాడు, ఎక్కడ ఉన్నాడు, అతని ఆచూకీ ఉందా లేదా, అతను భౌతికంగా ఉన్నాడా లేడా? అసలు ఈ ఎపిసోడ్ అంతా మీరు నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటారు, ఎందుకంటే మీరు కాపు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తీక్షణంగా పరిశీలిస్తారు. అసలు ఏమైంది, అసలు గాదె సాయి కృష్ణ ఉన్నాడా లేడా అంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్ గా ఈ విషయం బయట ప్రపంచానికి దాదాపు ఎవరికి కూడా చాలాలు ఈ విషయాలు అసలు బయటికి రాలేదండి, తెలియదండి ఎవరికి కూడా. వీళ్ళ మదరు ఈ అబ్బాయిని జైల్లో వేసిన తర్వాత, ఈ అబ్బాయి కనపడకపోయిన తర్వాత ఈ పిల్లోడు తల్లి చాలా మంది దగ్గరికి వెళ్ళిందండి. తన పిల్లోడిని కాపాడమని చెప్పని, ఏదో అతను మాట్లాడకూడదు మాటలు మాట్లాడుతున్నాడు, నీ కొడుకు లేనట్టే అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడని నాకైనా అనుభవాలు చెప్తున్నాయి, నాకు ఎదురుపడ్డ సంఘటన. కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈ ఇష్యూలో సీరియస్ గా బయటకు వచ్చారు. కానీ ఆ రోజున ఆ తల్లి కాంగ్రెస్ పార్టీని నా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు కూడా కలిసింది. ఇట్లా నా కొడుకుని ఇట్లా వాళ్ళు ఏదో చేసినట్టున్నారండి అని చెప్పని వెళ్ళి ఏడుస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు, మా గుంటూరు నుంచి లింగంశెట్టి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మిగతా పెద్దలందరూ కలిసి ప్రెస్ మీట్ కూడా పెడితే ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలు ప్రెస్సుల్లో కూడా రానివ్వలేదు. మరి ఏ రకమైన ప్రభుత్వం యంత్రాంగాల్లో మాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అర్థం కాదు కదా, వాళ్ళెవరు అర్థం కాదు. వాళ్ళు ఎదురుపడ్డ సంఘటన వాళ్ళు ప్రజల్లోకి
పోలీస్ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ప్రెస్ లో బయటికి రానివ్వలేదండి. ఆ విషయాలు పెద్దగా రాలేదండి. నెక్స్ట్ ఈ చనిపోయిన అతని యొక్క బంధువులు అతను ఆమె దుర్గా అని ఒక ఆమె లాయర్ గా ఉంటే ఆమె విజయవాడ బార్ అసోసియేషన్ కి వెళ్ళి లాయర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా బంధువుల పిల్లోడిది ఇట్లా జరిగింది, సంఘటన జరిగింది, ఆ పిల్లోడు కనపట్టలేదని చెప్పని అక్కడ లాయర్లకు వెళ్ళి తన బాధ చెప్పుకుంటే లాయర్లు ఈ విషయంలో వాళ్ళ యొక్క నిరసన కూడా తెలియజేశారు. ఓకే, ఇవన్నీ అప్పుడు మేము ఎవరి గురించి అనుకుంటున్నాం మాకు తెలియదు ఈ సంఘటనలో. ఇది ఎవరో ఒక వ్యక్తి సీఏ ఏదో చేశాడంట, కనపడట్లేదంట, లాయర్లు విజయవాడ బాధ లాయర్లు స్ట్రైక్ చేశారంట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటే ఎవరో ఏదో అనుకుంటున్నాం. తర్వాత సడన్ గా ఒక రోజు యూట్యూబ్ లో ఆయన ముల్లపూడి నాగేశ్వరరావు అని పిల్లోడి మేనమామ అతను రంగా గారు అతను అవనిగడ్డలో జరిగిన కొన్ని ఇష్యూస్ గొడవల్లో ఆయన విజయవాడకు వచ్చేసి ఇక్కడ రంగా గారి సహకారంతో ఇక్కడే స్థిరపడిపోయాడు. ఆయన రంగా గారంటే అభిమానంగా ఉండే వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటారు, రాధా రంగా కార్యక్రమాలని. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ కూటమి ప్రభుత్వంలో నాయకులతో బాగా సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. వాళ్ళకి బాగా ఎలక్షన్ లో వాటన్నింటిలో కూడా బాగా ఫేవర్ గా చేసి పెట్టాడు ఆయన. వాళ్ళకి అనుకూలంగానే ఉంటాడు అనేక విషయాలు, ఎప్పుడు వాళ్ళతో విభేదించరు కూడా, వాళ్ళతో అనుకూలంగా ఉంటాడు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో అతను తన వంతుగా తను సహకరించిన మనిషి. కాపు కొవ్వు అనే పేరుతో అతను వీడియోలో వాళ్ళ అక్కని పక్కన కూర్చోబెట్టుకుని ఏడుస్తూ ఇట్లా మా మేనల్లుడు ఇట్లా కనపడట్లేదు, స్టేషన్ తెచ్చారు, తీరా చూస్తే వాడు లేనట్టు ఏం చెప్పని ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పని అతను చాలా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను కులానికి కానీ రంగా గారి కార్యక్రమాలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇంత నిలబడ్డాను, ఈ రోజు మా పరిస్థితి అరణ్య రోజున అయిపోయిందని చెప్పని అతను యూట్యూబ్ లో ఏడుస్తూ మాట్లాడితే నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా ఏంటి ముల్లపూడి నాగేశ్వరరావు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇమీడియట్ గా మనిషిని ముల్లపూడి నాగేశ్వరరావు గారి దగ్గర కాంటాక్ట్ పంపించాను. ఏంటంటే ఏం జరిగిందో కనుక్కోండి అంటే నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేశారు. ఆయన నాకు పాత పరిచయం ఉంది కాబట్టి, రాము గారు ఇట్లా తీసుకొచ్చి మా పిల్లోడిని కొట్టారు, చంపారండి, శవాన్ని కూడా లేకుండా చేశారండి అని అంటే నేను కొద్దిసేపు ఇక్కడ కుర్రోడి మీద కేసులే ఉన్నాయా, మంచోడా చెడ్డోడా, ఏ కులము, ఇది కాదండి. నేను షాక్ అయిపోయిన విషయం ఏంటంటే ఇది ఎక్కడో ఊరు బయట అడవిలోనో పల్లెటూరులోనో ఎక్కడో జరుగుతుంటే లాకప్ డెత్తులు కొన్ని సభ్య సమాజానికి తెలియని ప్రపంచంలోనో ఎక్కడో ఈ అలగారిన వర్గాలను ఎవరినో ఇలా చేశారని చెప్పని వింటుంటాం సహజంగా. విజయవాడ నడిపొడ్డు ఏంటి, నడిపొడ్డులో మనిషిని చంపడం ఏంటి, చంపిన మనిషి శవాన్ని మళ్ళీ మాయం చేసి శవాన్ని కాల్చేయటం ఏంటి, నాగేశ్వరరావు గారు మీరేం మాట్లాడుతున్నారో అన్న. మనం విజయవాడ నడిపొడ్డులో ఉన్నామండి, మీరేం మాట్లాడుతున్నారు, అడవిలో లేవండి మనం అంటే, లేదు రామగారు నేను చెప్పే నిజాలని మీరు ఎట్లా చెప్తున్నారండి అని అంటే, నేను ఏ నాయకుల దగ్గరికి వెళ్ళాను, కూటమి ప్రభుత్వం నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళానో, లేకపోతే ఊర్లో పెద్ద మనుషులు అని చెప్పని ఎవరి దగ్గరికి పోయాను నేను, వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇక మీ మేనల్లుడు లేనట్టేనయ్యా, ఇంకా అబ్బాయి గురించి మర్చిపో, అయ్యిందేదో అయిపోయింది, అవతలాడు కూడా మనోడే, ఎంతో కొంత అమౌంట్ తో సెటిల్ చేసుకో, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారండి. అందరూ ఇదే చెప్తున్నారండి. దాంతో ఈ పిల్లోడికి లేడు, పిల్లోడు చచ్చిపోయాడు, శవాన్ని కూడా మాయం చేశారు, మాకు కన్ఫర్మ్ అయిందండి. ఇక అందుకని ఇక్కడ న్యాయం జరగట్లేదని నేను హైకోర్టుకి అప్రోచ్ అయ్యాను సార్, 15వ తారీఖు వాయిదా ఉంది నాకు, రేపు 10వ తారీఖు కోర్టుకి అటెండ్ అవ్వాలా అని చెప్పని చెప్పుకొచ్చాడు అతను. నీవు షాక్ అయిపోయాను అనమాట. అంటే ఏంటంటే నాకున్న అనుభవం ఎక్స్పీరియన్స్ లో నా లైఫ్ టైమ్ లో లాకప్ డెత్తులు చూసామండి. ఎప్పుడు కూడా లాకప్ డెత్ అయిన దాన్ని ఏదో కోణంలో చూపించుకుంటారు, ఏదో హెల్త్ పాడైపోయి చనిపోయాడనో ఇంకొక గ్రౌండ్ చూపించుకోవడానికనో హాస్పిటల్ చేస్తానో ఏదో ఒకటి చేస్తారు. చనిపోయిన మనిషిని శవాన్ని మాయం చేయటం ఏంటి, ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళా, అది కొత్త కల్చర్. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో మిగతా అధికారులు కొన్ని కొత్త కల్చర్ నేర్పడం అనమాట. ఇది విజయవాడ నడిపొడ్డున అదే పొలపు నాయసంతో తెలిసినోడు కాబట్టి బయటకు వచ్చింది. ఎక్కడ మారుమూల గ్రామం అయితే పరిస్థితి ఏంటండి, అసలు మీ పిల్లోని స్టేషన్ ఎవరు చెప్పుకోవాలా, కొత్త సంస్కృతి కొత్త కల్చర్ వచ్చింది. ఆశ్చర్యపోయాను నేను అది విని. లేదు నాగేశ్వరరావు గారు మా వంతు మేము మోరల్ సపోర్ట్ గా ఉంటామని ఇమీడియట్ గా నాకు తెలిసిన హోమ్ మినిస్టర్ గారు తాలూకా వాళ్ళకి ఫోన్ చేశాను. ఏమంటే ఇలా చెప్తున్నారు, ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అవ్వండి, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మీరు ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటున్నారని చెప్పని నా వంతు నేను కంటిన్యూగా టచ్ లో ఫాలోఅప్ చేశాను నేను. తర్వాత
మీడియా పరంగా ఈ ఇష్యూస్ బయటికి రావటం, అందరూ కూడా ఈ విషయంలో గమనెత్తడం, హైకోర్టు గట్టిగా అతన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయడం చెప్పి అనడంతో ఇష్యూ బయటకు వచ్చింది. కానీ మొదటి 20 రోజులు 25 రోజులు అరణ్య రోదన కుటుంబాన్ని, ఆ కుటుంబం అరణ్య రోదన. అతను ఆయన నాయస్వాదం ఒకటే, నేను అనాథన అయిపోయానండి ఊర్లో అన్న. అనాథన అయిపోయానండి, నా పరిస్థితి అనాథలాగా అయిపోయిందండి, ఎవరి దగ్గర పోయినా ఇదే అయిందేదో అయిపోయింది అంటారేంటండి? ఇది ఎక్కడ గొడవండి? ఇదే కుటుంబ ప్రభుత్వం నేను కూడా సహకరించాను కదా, ఇదేంటి అవతల తెలిసినోడే ఇద్దరితో దీన్ని ఏదో క్లోజ్ చేసుకోండి, అమౌంట్ కి 50 లక్షల పైన అమౌంట్ ఏదో ఆఫర్ చేశారంట సార్. స్వయంగా చెప్పిన మాట, స్వయంగా చెప్పిన మాట అది. రాము గారు, ఒక విషయము, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటారు కదా. మరి ఫ్రెండ్లీ పోలీస్ ఏమైంది? ఒకవేళ రౌడీ షీటరే కావచ్చు, గాదే సాయకృష్ణ రౌడీ షీటరే కావచ్చు, పాత కేసు విషయంలో తీసుకురావచ్చు గాక, తీసుకొచ్చిన తరువాత కోర్టుకు హాజరుపరచాలి, రిమాండ్ ఇస్తే రిమాండ్కి పంపించాలి, లేదా ఇంటికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మరి అలా లేకుండా మార్కాపురంలో ఉంటున్నంటే విజయవాడలో ఉండలేక మార్కాపురంలో వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఎక్కడో ఉంటున్న సాయకృష్ణను తీసుకొచ్చిన తర్వాత మరి కృష్ణలంక నుంచి మాయమైపడబెట్టి అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు సిఐ మనోడు అని చెప్పని అంటారు, నాకు అర్థం కాదు. సిఐ పైన ఎమ్మెల్యే ఎవరండి? ఎస్ఏ రామ్మోహన్ రావు. ఎవరండి ఆయన? టీడీపీ పార్టీ సోదరు గారు. మనోడు ఏంటండి? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా చెప్తే వినాలా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం ఉంది సార్. పోయి ఒకళ్ళ పార్టీలు వచ్చిన తర్వాత, స్థానిక పార్టీలు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం లేదు ఎక్కడ. ఏ ఎస్ఐ, సిఐ, ఎంఆర్ఓ, ఎండిఓ ఎవరు తన నియోజకవర్గంలో పోలింగ్ పడాలన్నా ఎమ్మెల్యే కనుసన్నలోనే జరుగుతాయి. ఎమ్మెల్యే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ. నాకు తెలియకుండా మీరు ఏ పని చేయడానికి వీలేదు, నేను ఏది చెప్తే అలా చెయ్యాలా, అలా ఉంటుంది. అలా అయితేనే నా నియోజకవర్గంలో ఉంది, లేకపోతే ఉండద్దు. ఇది గత ప్రభుత్వం చూసినదే, ఈ ప్రభుత్వం చూస్తున్నదే. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఈ కుర్రోడు గతంలో కేసుల్లో ఉన్నాడు, అతను ఎవరున్నారు ఇప్పుడు కేసుల్లో ఉన్నాడు, తప్పులో వెనకేసుకొస్తున్నారని నీచంగా సోషల్ మీడియాలో ఎంత దిగజారిపోయారంటేనండి, ఈ కూటమి ప్రభుత్వంలో మన అనుబంధంగా ఉండే సానుభూతి పొందని చెప్పుకునే వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే, కచ్చిరోడ్డు రౌడీ షీటరు, వాడి మీద గంజాయి కేసులు ఉన్నాయంట, వాడిని వెనకేసుకొస్తున్నారంట అందరూ. అసలు ఏమన్నా మనం మనుషులేనండి? మనం కాదండి. ఒక నిమిషం సార్, రాష్ట్రంలో ఎన్ని కేసులు, 10 కేసులు, 20 కేసులు, 50 కేసులు, 100 కేసులు ఉన్న ఎంతమంది లేరండి? రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? రాయలసీమలో ఎంతమంది మీద ఎన్ని రకాల కేసులు ఉంటాయండి? దేశంలో, భారతదేశంలోకి అక్రమంగా జ్వరపడి భారతీయులను ఊచకోత కోసిన ఎంతో మంది తీవ్రవాదులను, అల్ ఖైదా వంటి భయంకర తీవ్రవాదులను కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో బంధించిన తర్వాత చట్టము వాళ్ళని శిక్షించాలని చెప్పే ప్రజాస్వామ్య భారతదేశం అంది. ఓకేనా? చట్టమే శిక్షించాలి వాళ్ళని చెప్పుకుంటే గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశం అంది. అలాంటి భారతదేశంలో సాయికృష్ణ రౌడీ షీటరే కావచ్చు, గంజాయి మూలాలు ఉండవచ్చును గాక, అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి, తప్పు చేసి ఉంటే కోర్టు శిక్షిస్తుంది, కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. కానీ అతను ఉన్నాడా లేదని బాధపడుతుంటే, ఒకవేళ చనిపోయి ఉన్నాడా, చంపేశారని బాధపడుతుంటే అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నామనడంలో అసలు ఏంటండి ఈ ధోరణి ఏంటి అసలుకి? కాదండి, మనుషుల్లో మృగత్వం, మానవత్వం చచ్చిపోయి మృగత్వం పెరిగిపోయిందండి. ఈ పార్టీల పిచ్చిలో పడిపోయి ఒకడు జనసేన ఊడిగం, ఒక టీడీపీ ఊడిగం, ఏం మాట్లాడుతున్నారో అలాగే తెలియట్లా. ఈరోజు ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఈ కేసులో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? లాకప్ ఎత్తేండి, శవాన్ని మాయించేయటం ఏంటని కదా అందరూ అడుగుతుంది. ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా వైరల్ అయింది కదా, మరో యువకుడు కూడా నేను చనిపోతున్నాను, నా చావుకు కారణము కృష్ణలంక సిఐ నాగరాజు నన్ను వెంటాడి వేధిస్తున్నాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, నేను చనిపోతున్నానని మరో యువకుడు కూడా తన మరణానికి ముందు ఒక వీడియో చేసిన విషయం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కదా. అవునండి. ఇది నేను అంటుంది అదే సార్. ఎంత బాధాకరంగా ఉందంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఓట్లు పెట్టే పోస్టింగ్ని ఈ వెర్రిజనం, ఈ పిల్లజనం దాన్ని ఫార్వర్డ్ చేయటం,
వాడేమన్నా పత్తిత్తా అమాయకుడా చచ్చిపోయినోడు ఎంత నీచారిపోతున్నామండి. మరి ఇప్పుడు మొన్న సూసైడ్ చేసుకున్న కుర్రోడు ఎస్సీ కుర్రోడు మరి వాడి పరిస్థితి ఏంటి? ఎంత దుర్మార్గం ఇది. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ సమాజం అయిపోతున్నాం మనం? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఇట్లా చెయ్యని నేర్పుతున్నావా? అక్కడ జరిగింది ఒకటేనండి, ఇతన్ని గతంలో జగ్గయ్యపేట కేసులో తను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే సిఐ నాగరాజు జగ్గయ్యపేట సిఐ గారి దగ్గర కూడా నోరు జారి ఎట్లా పడతా మాట్లాడారంట. ఏంటి అతను నాకు అప్పచెప్పండి వాడి సంగతి నేను తెలుస్తానని. అతను సిఐ ఇతను గ్రహించాడు, ఇతని చేతికి అప్పచెప్తే కదా తేడా పడేటట్టుందని ఇష్యూ. సిఐ గ్రహించి బాబు ఏదంటే నేను కోర్టుకు పెడతాను, నువ్వు కోర్టు నుంచి నువ్వు ఫాలోఅప్ చేసుకో, నీ చేతికి హ్యాండ్ ఓవర్ చేసేది ఏందా అని చెప్పని అక్కడ సిఐ ఒప్పుకోవాలా. అప్పుడు నాగరాజు ఎస్ఐ? అవునండి, జగ్గయ్యపేట సిఐ అండి. ఈ అబ్బాయి కేసు ఉంది అక్కడ. ఓకే, డైరెక్ట్ సిఐని అప్రోచ్ అయ్యాడు. అతను అప్రోచ్ అయ్యాడు, ఈ సిఐ నాగరాజు ఆ సిఐని అప్రోచ్ అయ్యాడు. ఎన్ని తర్వాత మొదటి నాగేశ్వరం చాలా మంది చెప్పిన మాటలు ఇవన్నీ బయటికి. రెండోది ఈ కుర్రోడు ఇక్కడ గంజాయి కుర్రోళ్ళు వాళ్ళు అలవాటు ఉన్నారని తల్లి చెప్తే తండ్రి లేడండి. తండ్రి భయం లేకపోవటం వల్ల పిల్లోడు ఏదో అడ్డగోళంగా పెరిగాడు. మళ్ళీ వాళ్ళకి ఇంట్లో గట్టిగా అరుస్తే పోయి మార్కాపురంలో ఏదో జొమాటోనో ఇక్కడ ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అతను అది బతుకుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మనం సూక్ష్మం ఆలోచించాల్సిన నాగరాజు గారు, వీడి మీద ఈ రోజు కొత్త కేసు ఎవరు పెట్టలా. ఓకే, వీడి మీద కొత్త కేసు అంటూ ఎవడు పెట్టలా. పాత కేసులో కోర్టు వారెంట్ ఉంటే వాడిని మార్కాపురంకి వెళ్ళి తీసుకొచ్చారు కోర్టులో సబ్మిట్ చేయడానికి. స్టేషన్ తో ఏ సంబంధం లేదు, స్టేషన్ లో కొత్త ఇంటరాగేషన్ ఏం లేదు, కొత్త కేసు ఏం లేదు వీడి మీద. వీడిని తెచ్చింది కోర్టు వారెంట్ మీద కోర్టు సబ్మిట్ చేయడానికి, తీసుకురావాలా కోర్టు సబ్మిట్ చేయాలా. అలా లేకుండా స్టేషన్ తీసుకొచ్చి 3 రోజులు 4 రోజులు స్టేషన్ ఎందుకు పెట్టారు అంటే నాగరాజు గారు సిఏ నాగరాజు గాని మిగతా అధికారులు గాని వ్యక్తిగతంగా వీడి మీద ఎందుకు కక్ష కట్టారు? వ్యక్తిగతంగా కక్ష కట్టడానికి తెలియని కారణాలు ఇంకేమున్నాయి? ఇంకేం జరుగుతుంది విజయవాడలో? అంటే ఇక్కడ రాము గారు ఇక్కడ మరో వాదన బలంగా వినిపిస్తోంది. కనిపించకుండా పోయిన గాదే సాయికృష్ణ కాపు సామాజిక వర్గం చెందిన యువకుడు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ గురైన సిఐ నాగరాజు కాపు. కానీ సిఐ నాగరాజు మాత్రము మరో కాపు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికంటే సాయికృష్ణ ఆ కాపు నాయకుడికి కాస్త ఏదో ఇబ్బందికరంగా మారిపోయాడు, కొంత ఇబ్బందిగా ఉండదు అనేసి ఆ కాపు నాయకుడి కోసమే ఆ కాపు నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడడానికే సాయికృష్ణను అరెస్ట్ చేశారు, ఆ తర్వాత ఇదంతా జరిగింది అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు కూడా కాపు నాయకులే అంటున్నారు కదా. ఈడ కాపు కాపు అనే దానికన్నా ఒక యువకుడిగా రౌడీ షీటరా ఇంకోటి పక్కన పెడితే ఒక యువకుడిగా ఒక పౌరుడిగా ఎందుకు చూడలేకపోతున్నారు అబ్బాయిని? ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే తపన ఒక్కరికి లేకుండా పోయింది కదా, ఇది కాదంటారా? 100% అండి. ఇక్కడ కుల ప్రస్తావన కాదండి, ఇక్కడ కులానికి సంబంధం లేదు. చట్టం ఎలా పనిచేస్తుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. అంతే కావాల్సింది, కులం కాదు ఇక్కడ. దాన్ని కాకపోతే ఏంటంటే అయ్యా ఏ అబ్బాయి ఏ రెడ్డో ఏదో చౌదరు అయితే ఇంత పని జరుగుద్దా, ఏ అగ్రకోముడైతే డబ్బునోడైతే ఇంత పని జరుగుద్దా అని సహజంగా ఎవరైనా అంటారు. ఖచ్చితంగా బడుగు లేని వర్గాలకు సంబంధించిన వాడనే కదా వాడు దస్తే అడిగిన వాడు లేనని చెప్పని అంటాడు. ఇంకోటి ఏంటంటే అధికారులు ఎవరు కూడా ఏ కులపోలు కాదండి. అధికారులు కులం ఏంటో చెప్పంటారా? వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ కులం, ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళ తరపున, ఆ ఊర్లో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళ తరపున. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే అన్ని అబ్బాయి వైసీపీలో అదే జరిగింది, టీడీపీలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు తక్కువ లేదు, వీళ్ళు తక్కువ లేదు. విషయం చెప్తాను సార్, నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను కాపు కులం ఉండటం వల్ల నా దగ్గరికి వచ్చే సమస్యలు కాపు కులం సంబంధించిన వాళ్ళు, బీసీఎస్సీ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా జనసేన పార్టీ పనిచేసిన కార్యకర్తల సమస్యలు నా దగ్గరికి వచ్చేవి ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే, ఎక్కడన్నా గ్రామాల్లో ఏదైనా ఇష్యూ వచ్చి గొడవ వస్తే అవతలవాడు పొరపాటు తొందరపడి వీళ్ళ మీద దౌర్జన్యం చేసిన టీడీపీ వాళ్ళు కానీ కమ్మ సామాజిక వర్గంలో ఇంకెవరన్నా కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు తీసుకోరండి. కేసు తీసుకోరు, ఎఫ్ఐఆర్ కట్టరు. ఆ ఎఫ్ఐఆర్ కట్టించడానికి మా తలపడం తోక్కొచ్చుద్ది, వీడికి అన్యాయం జరిగిందయ్యా ఎఫ్ఐఆర్ కట్టని చెప్పని. రాష్ట్ర వ్యాప్తంగా 100 కాకి ఇప్పుడు కాకి ఖద్దరుకు గులాం చేస్తుందంటారా? మరి ఇప్పుడు ఆ కల్చర్ వచ్చేసింది సార్. ఒకప్పుడు నక్సలైట్ల మూవ్మెంట్ లేని రోజు ఇదే కల్చర్ ఉంది. నక్సలైట్ల మూవ్మెంట్లు కొన్ని ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ ఉన్నారు,
ఇప్పుడు పూర్తిగా సరెండర్ సార్. ఎంటైర్ ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రభుత్వం ఎట్లా చెప్తారా, ఎవరికి ఇండివిజువాలిటీ లేదు. ఈవెన్ ఐఏఎస్ అయిపోయింది. ఖద్దర్ పవర్ 5 ఏళ్ళు అయితే కాకి పవర్ దాదాపు 30-35 సంవత్సరాల పవర్ కదా. కాకి పవర్ కాకినే కదా. లేదండి వాళ్ళు ఎక్కడ బలహీనం అయిపోతున్నారంటే వాళ్ళ మాట వినకపోతే విఆర్ లో పెడుతున్నారండి, తీసుకెళ్లి ఎక్కడో మారుమూల పోస్టింగ్ చేస్తున్నారండి. ఈ బాధలు ఎవడు పడతాడండి? కానీ ఎక్కడికి పోయినా పోలీసే కదా. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యారు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఐపీఎస్లు కూడా. భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగింది ఎలాంటిది? దీన్ని చూసైనా ఈ పోలీసులకు కనువిప్పు కాదా? అయ్యా మేము చేయలేము ఇట్లాంటి పనులు, మమ్మల్ని కొనసాగమంటే కొనసాగుతాం, అంటే మమ్మల్ని బీఆర్కి పంపించేయండి, మేము అక్కడైనా ప్రశాంతంగా ఉంటాము, మేము ఇలాంటి పనులు చేయలేము, ఎందుకంటే మళ్ళా వచ్చే ప్రభుత్వం మాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏమో మాకు తెలీదు, వద్దు మేము నిజాయితీగా ఉంటామని గట్టిగా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదండి, లేదు. కింద అట్టడుగులో కింద గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళంగా చెప్తున్నాం మేము. పూర్తిగా ప్రభుత్వ అధికారులు పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మిగతా అధికారులు కూడా పూర్తిగా సరెండర్, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ కనుసరణలో వాళ్ళు చెప్పింది విని వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇండివిజువాలిటీ లేదు. డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకున్న బలాన్ని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ధర్మం వైపు నడిపించుకునే ప్రయత్నంగా చేయట్లేదు. వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారండి. వ్యవస్థ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆఫీసర్లు అందరూ కూడా క్రమశిక్షణగా పనిచేసేటట్టుగా, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టేట్టుగా చూసాం. నా చిన్నప్పుడు నేను చూసా వాతావరణాన్ని. ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బెదిరిచ్చేస్తారు, అంత మీ ముఖ్యమంత్రి మీరు చూసుకుంటే మేమెందుకండి ఇక్కడ అని చెప్పని ఆఫీసర్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోలు కింద అధికారుల మీద కానీ లేదండి, ఎమ్మెల్యేల మంత్రుల మీద లేదండి. ఎంత భయానకమైన దుర్మార్గమైన వాతావరణం ఉందంటే ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పుడు విజయవాడలో జరిగిన సంఘటన ఏ సంఘటన అయితే ఉందో ఇది ఇప్పుడు అతను కాపోడేగా సీఏ అతను కాపోడే కాదండి, అతని పైన ఉన్న గద్దె రామ్మోహన్ రావు ఎవరు టీడీపీ పార్టీ ఆయన కనుసరణలో వీళ్ళందరూ నడవాల్సిందే. మనకి తెలియని సంఘటనలు ఇంకేదో సమస్యలు జరిగినాయి సార్. ఏమన్నా జరగనియండి, ఒక పోలీసు కోర్టు వారెంట్ మీరు తీసుకొచ్చిన మనిషిని ఆ విధంగా కొట్టి చచ్చిపోయినట్టుగా కొట్టి ఆ వ్యక్తి చనిపోతే మళ్ళీ శవాన్ని కూడా మాయం చేసే ఇలాంటి దుర్మార్గమైన కల్చర్ మేము కాపులు ఒకటి చెప్తున్నాం, తమ్ముడు తనోడైన ధర్మం తప్పరు కాపులు. కరెక్టేనండి. 2019 నుంచి 24 వరకు పరిస్థితిని చూసారు కాపాడుకోవాలా అనే కల్చర్ మా కాపులకి లేదండి. తమ్ముడు తనోడైన ధర్మం తప్ప మేము. తప్పు జరిగితే తప్పే. ఇక్కడ కులాలతో సంబంధం లేదు. సూసైడ్ చేసుకున్నాడు, వాడి పరిస్థితి ఏంటి? కృష్ణలంకలో నేను ఎంక్వైరీ చేశాను లోకల్ జనాన్ని. ఈయనకి చేదురుసు ఎక్కువ అండి, ఈ సీఏ నాగరాజు గారికి చేదురుసు ఎక్కువ, కొట్టి మాట్లాడతారు అనేది ఆయన ఒక చెడ్డ అపవాదం ఉంది ఆయన. ఎందుకు ఇంత అహం ఎందుకు వీళ్ళకు? 2019 నుంచి 24 వరకు కొంతమంది అధికారులు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తున్నారు కదా. అయినా మార్పు రాదా? అంటే ఏంటి, కాకి డ్రెస్ మీద పడితేనే అలా మారిపోవాలనుకుంటారా? వాళ్ళలో మానవత్వమైన ఉండదా? అహం ఎందుకు అసలుకి? పోలీస్ అంటే ఇంత కాఠిన్యంగా ఉండాలి, అయ్యో నేను గొప్ప అనేది ఎందుకు? వాళ్ళు కూడా ఒక సిటిజనే కదా, వాళ్ళ ఉద్యోగం అది. ఉద్యోగం అయినంత మాత్రాన అంత అహాన్ని ప్రదర్శించాలా? అంటే ఎట్లా ఉందంటే నేనేం చేసినా పైన నా ప్రభుత్వం నన్ను కాపాడుకొస్తాయి. నేను మన ఎమ్మెల్యేలు లోకల్ మంత్రులు ఏ చెప్తా చేస్తున్నాం కదా మేము. మరి ఇప్పుడు నాగరాజు పరిస్థితి ఏంటి? సస్పెండ్ అయ్యాడు కదా, ఇప్పుడు ఆ ప్రభుత్వం కాపాడుతుందా? అవును సార్. మరి వచ్చే ప్రభుత్వం ఎలాంటి? ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం మారితే, ఒకవేళ సపోజ్ మారితే మరి ఈ సీఐ నాగరాజు పరిస్థితి ఏంటి? చాలా ఘోరంగానండి. గవర్నమెంట్ విచక్షణ లేకుండా ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళు? చాలా దుర్భరం అయిపోతుంది. చాలా ఇతరు ఒకటే కాదండి, ఇతరుతో పాటు ఆ స్టేషన్ లో ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ చాలా మంది సఫర్ అవుతారు. ఇప్పుడు నాగరాజు, ఇప్పుడు అబ్బాయి చనిపోయిన అబ్బాయి గాంధీ సాయితో పాటు ఇప్పుడు ఎవరో ఒక సూసైడ్ చేసుకున్న ఇష్యూ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ రేపొద్దున బయటకు వస్తే వాళ్ళ అధికారులు జీవితంలో ఇక మళ్ళీ కోలుకోలేరు. వాళ్ళు ఎక్కడో సంఘటన ఎందుకు సార్, మన బందర్లో చూడండి. బందర్లో మంత్రి కొల్లు రవీంద్ర చెప్పాడని చెప్పని మున్సిపల్ కమిషనర్ పోలీసులు పోయి
వాడెవడో జనసేన కార్యకర్త ఇల్లు పగలగొట్టారు 200 మంది పోలీసులు వెళ్ళి ఊరు నడిబొడ్డులో. ఎంపీ బాలచౌరి గారు కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ లో నువ్వు ఏ అధికారంతో పోయి పగలగొట్టావా అంటే మున్సిపల్ కమిషన్ ఏం మాట్లాడా పోతున్నాడు. నువ్వు ఏ అధికారంతో పగలగొట్టావో చెప్పు. నువ్వు నేను ఢిల్లీ నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా ఆగమని. నువ్వు ఎవరు చెప్తే పగలగొట్టావని చెప్పారంటే సమాధానం చెప్పలేదు. పెద్ద మున్సిపల్ కమిషన్ ఒకటి రాము గారు వీళ్ళకి ఏం జరిగినా కనువిప్పు కాదు. అనంతపురం హనీ ట్రాప్ విషయంలో చూశారనమాట. అందులో ఎవరెవరు ఉన్నారనేది అందరికి స్పష్టంగా తెలుసు. అయితే అక్కడ బలం ఎవరు? పోలీసులే కదా. సస్పెండ్ కాదు, రిమోట్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారు, విధుల నుంచి తొలగింపబడ్డారు వాళ్ళు. అంటే ఏమి చేసినా మూల్యం చెల్లించుకునేది వ్యవస్థలో పోలీసే కదా. తప్పు చేస్తే అది గ్రహించరా వీళ్ళు? నాగరాజుకి అంత మాత్రం విచక్షణ ఉండదంటారా సిఐ నాగరాజుకి? అరే వీళ్ళు చెప్పినట్టు నేను చేస్తే రేపు నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? జీతం రాదు, ఎలా బతకాలి? లేదండి, ఆ వ్యవస్థ మనం దాటిపోయాము సార్. నాకున్న అనుభవంలో చెప్తున్నాను. ఎక్కడికక్కడ పైన ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు, కింద అధికారులు ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయారు. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. యాక్చువల్ గా మీరు అన్న మాట ప్రకారంగా ఎక్కువ సఫర్ అయ్యేది గవర్నమెంట్ సర్వెంటే. అంతే కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కువ సఫర్ అవుతాడండి. ఇందులో సఫర్ అయ్యేది అతనేనండి. తేడా పడితే సఫర్ అయ్యేది అతనే అందరికంటే. అంతే కదా. కానీ ఆ ఎమ్మెల్యేలకి, మంత్రులుగా ప్రభుత్వానికి సేవ చేసుకుంటూ తరిస్తూ వాళ్ళు ఎటు పోతున్నారో కూడా తెలియకుండా పోతున్నారు. ఇది సరైన విధానం కాదు. మనం సరైన ప్రభుత్వంలో ఉన్న ఖద్దర్ నాయకులకి ఏమీ కాదు. ప్రభుత్వంలో ఖద్దర్ నాయకులకి ఏమీ కాదు. ఇప్పుడు మనము ఉదాహరణకు అన్నమయ్య జిల్లా రాము గారు గవర్నమెంట్ సర్వెంట్ అండి. నేను చెప్పేది ప్రజాప్రతినిధి గురించి చెప్పట్లా, గవర్నమెంట్ సర్వెంటే. ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి చెప్తున్నా. చాలా 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 ఇబ్బంది పడతారు. కానీ ఎక్కడ కూడా పూర్తిగా ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధుల యొక్క కనుసన్నల్లోనే ఉంటున్నారు. చట్టాలు లేవు ఇక్కడ. చట్టాలనే పదమే లేదండి. ఎక్కడ పోయినా అనుభవం అవుతుంది, ఇదే అనుభవం అవుతుంది. ఈ విధానం మారాలా. ప్రజలు గత ప్రభుత్వంలో పొరపాట్లు ఉన్నాయనే కదా ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంది అందరం కలిసి. ఈ ప్రభుత్వం సమూల మార్పు తీసుకొస్తుంది, లా అండ్ ఆర్డర్ అన్ని కంట్రోల్లో పెడుతుంది, రాష్ట్రాన్ని గాలిలో పెట్టుది, అభివృద్ధి తీసుకెళ్తుందనే కదా నమ్మి కదా ఈ ప్రభుత్వాన్ని చేసింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మార్పు లేకపోతే దేనికి పని చేసినట్టు? కరెక్ట్. మేమందరం పని చేసినట్టు, ఎందుకు గెలిపించినట్టు? ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా పోలీసుల్లో చలం లేకపోయింది. నిన్నటి రోజు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాదె సాయికృష్ణ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిని పరామర్శించడం, ఓదార్చడం జరిగింది. దాంతో పోలీసులు చలనం వచ్చి నిన్నటి రోజు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కూడా రాత్రి 11 గంటల సమయంలో పిలిపించుకొని మాట్లాడారనేది కూడా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అవును సార్, ఇది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దీంట్లో గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు సార్. చూస్తున్నాం, మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దీంట్లో కొంచెం గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సబ్జెక్ట్ లోకి. ఆ కుటుంబానికి ఇప్పుడు కోర్టు కూడా 29వ తారీఖు సబ్మిట్ చేయమని చెప్పని అబ్బాయిని హాజరుపరచమని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల్లోకి ఈ సబ్జెక్ట్ బలంగా వెళ్ళింది. కాబట్టి ప్రతిపక్షం కూడా దీని మీద గట్టిగా వాళ్ళు కూడా గట్టిగా స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు యొక్క నిజాలు బయటకు వస్తాయని, ఆ కుటుంబానికి ఏదైనా న్యాయం జరుగుద్దేమని, చట్టపరంగా న్యాయం జరుగుద్దని మేమందరం అనుకుంటున్నాం. మేము కోరుకుంటుంది ఒకటే. మొన్న కందుకూరులో ఒక టీడీపీ కమ్మ సామాజిక వర్గం అతను ముగ్గురు కాపు బైక్ మీద వెళ్తుంటే చిన్న గొడవేనండి, గుద్ది తొక్కించి చంపేశారు సార్. అది ఈ రోజున అతను ఆ ఛార్జ్ షీట్లు ఏవి సరిగ్గా ఫైల్ చేయకపోవటం వల్ల శుభ్రంగా బెయిల్ తీసుకుని దర్జాగా బయట తిరిగేస్తున్నారు. అంతే కదా, హ్యాపీ. అంతే కదా. అది ముఖ్యమంత్రి గారు 3 నెలల ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇస్తానన్నారు. ఇంతవరకు అది అమల్లో రాలా. కానీ ఆ రోజున ముఖ్యమంత్రి గారు మిగతా ఎవరు స్పందించలేదు సార్. మేము ఆ ఇష్యూలో మేము బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇనిషియేటివ్ తీసుకొని హోమ్ మినిస్టర్ మంత్రి నారాయణ గారిని కందుకూరు పంపించి అసలు వాస్తవాలు ఏం జరిగింది. ఇప్పుడు కూడా సీఎం గారు విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే కదా మీటింగ్ పెట్టి వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని ఆదేశించడము ముఖ్యమంత్రి చొరవతోనే జరిగింది కదా. అదే సార్, అందుకనే నేను అంటున్నాను, నాకు కందుకూరు ఇన్సిడెంట్ లో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంది నాకు అనుభవం ఉంది. కాబట్టి ఇప్పటికీ నేను కోరుకుంటుంది ఒకటే, మిగతా వాళ్ళు ఇది అవదండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తలుచుకుంటే ఏదన్నా న్యాయం జరుగుతుంది. ఆయన ఇన్వాల్వ్, ఎందుకంటే ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళింది సమాజానికి. లాకప్ డెత్ కంటే కూడా శవాన్ని మాయం చేయడం అన్నది చాలా దుర్మార్గమైన, హేయమైన, సమాజం తలదించుకోవాల్సిన చర్య ఇది. దీన్ని సీఎం గారు పర్సనల్ గా తీసుకొని దీని పూర్వపరాలను ఎంక్వైరీ చేసి నిజానిజాలను తెలిసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరు తప్పు చేశారన్నది
చట్టపరంగా ఇది వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం ఖచ్చితంగా జరిగేట్టుగా చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేయగలుగుతారు. ఒకటండి సార్, సిఐ నాగరాజు సస్పెండ్ చేయడంతో పాటు ఈ హత్యా నేరం ఇంకో దాని కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విషయాలు పక్కన పెడితే ఆ దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ కూడా విచారణాధికారిగా వేయడం జరిగింది. ఇదంతా వరకు ఓకే అయినా కూడా అసలు ఆ కుర్రాడు ఉన్నాడా లేదా, ఆ తల్లి పడుతున్న వేదన, అయ్యా నా కుమారుడు బతుకుంటే చూపెట్టండి, లేదా చనిపోయి ఉండి ఎక్కడైనా పూడ్చిపెట్టింటే నా కుమారుడు సమాధి చూపెట్టండి, లేదా కాల్ చేశారు నా కుమారుని చంపి కాల్ చేశారు అంటున్నారు, కాల్చుంటే కనీసం గుప్పెడు బూడిదనైనా ఇవ్వండి, నా కుమారుడిని కాల్చిపెట్టింటే గుప్పెడు బూడిదనైనా ఇవ్వండి అని పాపము కళ్ళలోంచి ఉబికి వస్తున్న నీళ్లతో కన్నీళ్లతో ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నా కూడా ఈ పోలీసులు కావచ్చు, ఈ నాయకులు గారు ఎవరు స్పందించడం లేదు కదా. అసలు ఏమైందనేది దీని గురించి ఏమంటారండి? సార్ ఒక చిన్న విషయం చెప్తాను సార్. వీళ్ళు ఆ ఇన్సిడెంట్ ఇక్కడ ఏదో అనుమానం ఉందని పోలీస్ కమిషనర్, విజయవాడ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు సార్, రాజశేఖర్ వారి దగ్గరికి. ఆ కమిషనర్ గారు రెస్పాండ్ అవుతే ఈ రోజు ఈ విషయం ఇక్కడ దాకా వస్తుందా సార్? ఓకే, కమిషనర్ రెస్పాండ్ అవుతే ఈ రోజు బయట మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనే ఉంది. ప్రతిపక్షం వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అంటే కమిషనర్ వీళ్ళు ఎవరు తెలియకుండా ఈ సంఘటనలు జరిగిన సీసీ కెమెరాలు లేవండి స్టేషన్ లో, ఏం జరిగినాయో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదండి. ఎవరికి వాడే కప్పిపుచ్చుకొని ఎవరికి వాడే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇది ఏ రకమైన నీతి సార్? ఇందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు విజయవాడలో ఎదురుపడ్డ సంఘటన. స్టెల్లా కాలేజ్ ఎదురుగా జనసేన పార్టీ ఆఫీసు 2 సంవత్సరం 2 ఏళ్ళు నడిపారండి 2019 ఎలక్షన్ లో. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే టీడీ జనార్దన్ గారి బావగారిది అది. ఆ పార్టీ ఆఫీస్ కింద నడిపిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్న ఆఫీస్ అని చెప్పి జనసేన కార్యకర్త ఒకడు దాన్ని ₹1,00,000 వాళ్ళు ఖాళీ చేసిన ₹1,00,000 అద్దెకి తీసుకొని బ్యూటీ పార్లర్ సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెట్టుకుంటే మంచి లాభాల్లో రాగానే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చి రౌడీని తీసుకొచ్చి ఎవరో శాప్ సంబంధించిన డైరెక్టర్ కూడా లోపలికి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్ లో పడిందండి. వాడిని కొట్టి నువ్వు ఈ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో, ఉన్నపలంగా వెళ్ళిపో, ఈ సెలూన్ మేము ఫాలోఅప్ చేసుకుంటామని చెప్పనంటే అతను సిఐ దగ్గరికి పోయాడండి. అరణ్య రోజున ఎఫ్ఐఆర్ కట్టలేదు. కమిషనర్ దగ్గరికి పోయారు, కమిషనర్ పట్టించుకోలేదు. కోర్టుకు వేసుకున్నాడు ఈ కేసుని, ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. సీసీ ఫుటేజ్ కెమెరా కొట్టిన సీసీ కెమెరాలన్నీ ఫుటేజ్ కూడా సబ్మిట్ చేశారండి. ఎవరు స్పందించలేదు. మళ్ళీ వారం తర్వాత వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేయకపోతే భార్య భర్తలు ఇద్దరు పెట్రోల్ పోసుకున్నారు, తగల పెట్టుకుంటాము, మా మీదకి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎలగొట్టే బయటికి అని చెప్పంటే భయపడి వెళ్ళిపోయారండి. రీసెంట్ గా 1-2 నెలల తర్వాత మొన్న ఎప్పుడో దాని మీద కేసులు టేకప్ చేశారు. మనము ఈ వ్యవస్థలోనే ఉన్నామా? మనం ప్రజాస్వామ్య భారతదేశంలోనే ఉన్నామా? మనము ఈ వ్యవస్థలో ఉన్నామా? మనము మనుషులుగానే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? అసలుకి వ్యవస్థలో మనుషులు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నామా? లేదండి, పూర్తిగా అధికారులు, సమాజాన్ని కాపాడాల్సిన అధికారులు ఎంత దిగజారుడు దివాళం అంటే ఇప్పుడు నేను చెప్పిన సంఘటన ఎవరికి తెలియదు, బయట ప్రపంచానికి తెలియదండి. అతను కోర్టుకు వేసుకొని అరణ్య రోదన అతను బాధ ఇంటికి వచ్చి ఏడ్చాడు, సార్ నా పరిస్థితి అండి అని చెప్పని. ఇలాంటి ఎన్ని సంఘటనలు, ప్రతి ఊర్లో ఎన్ని సంఘటనలు ఉన్నాయి అనుకున్నారు. ముఖ్యంగా సమస్య వస్తుందల్లా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వాడు అధికార పార్టీ సంబంధించిన నో అన్నాడంటే వీడు ఎంత దుర్మార్గం జరగని, ఎంత కంప్లైంట్ అన్నా పెట్టుకొని యువతలోకి స్పందించడం. ఎంఆర్ వాళ్ళ దగ్గరికి పోతే ఎంత రూల్ పొజిషన్ చేయాల్సి పనైనా సరే 50,000 ఇస్తావా, ₹1,00,000 ఇస్తావా? ఇంకేం మార్పు అండి? ఇదేనా మనం కోరుకున్న మార్పు? ప్రభుత్వం తయారైపోయారండి వ్యవస్థలో. అంటే గత ప్రభుత్వంలో కూడా 1924 వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఆ స్థానిక ఎమ్మెల్యే గురించి ఏదైనా వ్యతిరేకంగా రాస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయడము, వాడు నా గురించి వ్యతిరేకంగా రాశాడు, నా గురించి వ్యతిరేకంగా చూపించాడు, వాడి మీద కేసు పెట్టండి అని చెప్పడంతోనే పోలీసులు ఏం జరిగింది చూడటం లేదు. ఫస్ట్ రైట్ అని కంప్లైంట్ తీసుకోవడము, వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి పోలీస్ స్టేషన్ రమ్మా, ఇలా కంప్లైంట్ వచ్చింది నీ మీద అని పిలిపించడము, మాట్లాడడం అనమాట. ఇది వ్యవస్థలో గతంలో అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది అనమాట. ఇట్లా తయారైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో నాకు ప్రతిదానికి ఉదాహరణలు ఉన్నాయి. ఒక V6 ఛానల్ లో దీనికి సంబంధించిన రిపోర్టర్ నొసరాపేట ఆయన ఎంపీ కృష్ణదేవరాయలు గారి గురించి సంబంధించి ఏదో 2 న్యూస్లు పంపించాడంట ఛానల్ కి. ఏదో జనరల్ ఇష్యూసే, ఎంత తీవ్రమైనది కూడా కాదు, జనరల్ ఇష్యూస్ పంపిస్తే వాడు 3 ఫ్లోర్లు ఇల్లు వేసుకొని స్లాబ్ వేసుకుంటే అధికారులను పంపించారు పడేయమని చెప్పి 5ని. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నిటికీ పంచాయతీ పర్మిషన్ లే, ఈయనకి పంచాయతీ పర్మిషన్ ఉంది.
నీది అది కాదు, నీది మున్సిపల్ పర్మిషన్ స్పెషల్ వేరే పర్మిషన్ ఉండాలని ఆ ఇల్లు పడేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేస్తే ఇంటికి వచ్చి వచ్చాడు రిపోర్టర్ నా దగ్గరికి వచ్చి, అయ్యా రాము గారు వచ్చి నా కోసం నిలబడండి, నేను మీకు ఆపుకోకపోండి, నన్ను నా మీద ఇలా టార్గెట్ చేశారని చెప్పి ఏడుస్తూ నా ఇంటికి వచ్చాడు. ప్రతి ఊరికో సంఘటన సార్. నిన్న ప్రకాశం జిల్లాలో వాళ్ళు కమ్మాస్ ఎవరో యాదవ్లు కొట్టారు సార్. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కొట్టించుకున్న యాదవ్ మీద పెట్టారంట కేసు. ఇప్పుడు అదే కదా మళ్ళీ యాదవ్ సంఘాలందరూ ఎక్కువయ్యారు కమ్మాస్ మీద ప్రకాశం జిల్లాలో ఇష్యూ. ఎక్కడ పోయినా ఇదే గోలండి. మీరు వైసీపీ పార్టీ దుర్మార్గాలు చేస్తుంది, మీ మంచి ప్రభుత్వాన్ని అప్పచెప్తా ఉన్నప్పుడు మీరేం వాళ్ళకి మీకేం మార్పు ఉంది? నాటికి నేటికి తేడా ఏం లేదు కదా, నాటికి నేటికి తేడా ఏం లేదు. ప్రభుత్వం మారింది, పాలన అలాగే ఉంది. ప్రభుత్వం మారింది కానీ పాలన నాటి పాలనే నేటి పాలనగా ఉంది. ఇంకా తీవ్రమైంది సార్, ఇంకా తీవ్రమైంది. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఒక సాక్షి పేపర్ తప్ప, సాక్షి టీవీ తప్ప మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ సమస్యను బయటకు చూపించేవాళ్ళు మిగతా ఛానల్స్ వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పంటారా? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ టీవీలో ఛానల్స్ ఉన్న బాబు కందుకూరులో కారుతో తొక్కించిన సంఘటన 15 రోజులు కూడా పేపర్లో రాలేదు సార్, టీవీలో రాలేదు సార్. రాష్ట్రంలో సంచలనమైన ఇష్యూ సార్. నెల రోజులైన కృష్ణలంకది పేపర్లో టీవీలో రాలేదండి. అంటే ఎంత పెద్ద మాఫియా నడుస్తుంది? వెస్ట్ బెంగాల్ కాదు, అంతకంటే పెద్ద మాఫియా, మీడియా మాఫియా ఆంధ్రాలో నడుస్తుంది. ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు. దీనికి ఏం మాట్లాడరు, దానికి తీవ్రమైన సరైన సమాధానం ప్రజలు చిట్టాపత్రులు రాస్తుంటారండి. చిట్టాపత్రులు రాస్తుంటారు, ఎప్పటికప్పుడు చిట్టాపత్రులు రాస్తుంటారు. రేపు ఎక్కువ రోజులు కూడా లేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల్ని వాళ్ళ యొక్క కరప్షన్ నుంచి వాళ్ళ అక్రమ సంపాదన కట్టడి చేయకపోతే ప్రభుత్వ యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అన్నారు. లోకేష్ గారు ఏమైనా మార్చారు? జీవోని ఏమన్నా ద్వారం చంద్రశేఖర్ రెడ్డి అంతు తెలుస్తానన్నారు. వాడు అక్రమ బియ్యాన్ని అంతు తెలుస్తానన్నాడు. ఏమైంది? అప్పుడు వ్యాపారం ఆపాడు ఎక్కడన్నా? ఇది ఎక్కడ కూడా ఎమ్మెల్యేల మంత్రుల యొక్క దుర్మార్గం, ప్రభుత్వం యొక్క దోపిడీ, ఎమ్మెల్యేల మంత్రులు దోపిడీ, అధికారుల దోపిడీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా కళ్ళు తెరిచి, పాత చంద్రబాబు నాయుడు ఒక ఉన్నాడు, కొరడా చూపించే చంద్రబాబు నాయుడు, ఆ కళ్ళు తెరిచి ఆ వ్యవస్థలు మళ్ళీ కాకపోతే మాత్రం రేపు కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది. చూద్దాం భవిష్యత్తులో మూల్యము ఎవరు చెల్లించుకుంటారో విషయాలు మనం పక్కన పెడితే, ప్రస్తుతం అయితే తప్పిపోయిన గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటే అసలు గాదె సాయికృష్ణ ఉన్నాడా లేడా, భౌతికంగా ఉన్నాడా లేదా, లేకపోతే ఏమైపోయాడు, ఉంటే ఎక్కడ ఉన్నాడు అన్న విషయాలపై ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ తీవ్రంగా చర్యలు తీసుకోవాలి, శోధించాలి. ఈ నెల 29న ఎలాంటి పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు ముందు గాదె సాయికృష్ణని భౌతికంగా హాజరుపరచాలి. అసలు హాజరుపరిచేకి లేదు అంటున్నారు. ఎందుకంటే గాదె సాయికృష్ణ లేడు అంటున్నాడు. లేని పక్షంలో ఒకవేళ హైకోర్టులో హాజరుపరచని పక్షంలో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? గాదె సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే సిఐ నాగరాజు సస్పెండ్ చేయడం ఇవన్నీ అతి వేగంగా కూడా పోలీసు వ్యవస్థ పనిచేయడానికి ముందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే. మరి చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకొని గాదె సాయికృష్ణ ఏమయ్యాడు ఏమనే విషయాలు వెలికి తీయడంతో పాటు నిజంగా గాదె సాయికృష్ణ లాకప్ డెత్ జరిగి ఉంటే ఆ పోలీసులు శిక్షించడంతో పాటు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ.